హాస్టల్‌కు వార్డెన్ రావడం జరిగింది. అసలు వీడికి ఏమైంది సార్? అసలు ఎందుకు బయటికి పంపించారంటే, ఆ కొత్త గిన్నెలకు సొట్టు పడడం జరిగిందంట. ఆ సొట్టు తీయడం కోసం మరిపెడ బంగ్లాకు హాస్టల్‌కి తీసుకుపోవడం జరిగింది. వాటిని సొట్టు తీసి పైకి తీసుకొచ్చని చెప్తున్నారు. మరి అదే బెడ్ షీట్‌లకి ఏమైంది సార్ అంటే, వాటికి కూడా ఏమైనా సొట్టు వచ్చిందని అడిగితే, దానికి కరెక్ట్ సమాధానం చెప్పకుండా బయటికి పోవడం జరుగుతుంది. చెప్పండి. మీరు చెప్పండి సార్. అసలు ఎందుకు తీసుకుపోయారు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్‌లో ఉన్న గిన్నెలని ఇయన్నీ ఎందుకు పట్టుకుపోయారు? ఎవరి కోసం తీసుకుపోయారు మీరు ఇవి? చూయించండి అవి. చూయించండి చూద్దురండి. అంటే అంటే గవర్నమెంటోళ్ళు పంపించిన సొట్టున్నాయా సార్? అంటే సరే ఓకే అనుకున్నా. ఇప్పుడు చూయించండి. పలానా దుక్కున తీసిన అని చెప్పి చూయించండి. ఏం లేదు కదా, ఎక్కడ తీయలేదు కదా, ఎక్కడ చూయించండి. చూస్తున్నారు కదా, నిర్లక్ష్య సమాధానం చెప్పుకుంటూ సొట్టు తీసినాం చెప్పేసి మాట్లాడుతున్నాడు. తీసుకోబోంది మరి అసలు ప్రభుత్వం నుంచి పంపించిన సమాన్ని ఎక్కడ తీసుకుపోయారు? ఎవరి ప్రకారం తీసుకుపోయారు? ఏ అధికారి చెప్పి తీసుకుపోయారు చెప్పండి, అదే చెప్పండి. మరి ఎవరు అది ఎందుకు తీసుకుపోయారు సార్ హాస్టల్ నుంచి? అదే సార్ మరి ఎందుకు తీసుకుపోయారు బయటికి మీరు? బయటికి కాదు, అవి కొంచెం సొట్లు పోతే అవి సొట్టు తీయించేసినాం. ఓకే, గిన్నెలకు సొట్టు అయింది. మరి బెడ్షీట్లకు ఏమైంది? అయితే బెడ్షీట్లు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు, ఆడ కూడా కొంతమంది పిల్లలు కొంచెం ఇక్కడ స్టాక్ ఉన్నది అనే ఉద్దేశంతో అడిగి తీసుకుపోయాను అంతే. అవి ఎన్ని పట్టుకపోయారు? 50 తీసుకుపోయాను. 50 తీసుకపోతే మళ్ళీ ఎందుకు రిటర్న్ తెచ్చారు ఈ రోజు? రిటర్న్ ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఏదో ఇప్పుడు నేను అనవసరంగా న్యూసెన్స్ చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ ఎట్లా గిన్నెలు చుట్టూ తీసినాం అని తీసుకొని మళ్ళీ తీసుకొని వచ్చినాం. ఎందుకు మనం ఇప్పుడు అవి ఇంటికి కొంటపోయేది కాదు అన్న, అవి ఇంటికి తీసుకుపోయేది కాదు, అది ఇంటికి తీసుకుపోయేది. మీరు పై ఆఫీసర్ అడిగే తీసుకెళ్లారు కదా, ఆ పై ఆఫీసర్ ఎవరు? పై ఆఫీసర్ ఎవరు అంటే ఇప్పుడు మీరు మా ఇంటి ముందు చెప్పాలి కదా సార్, చెప్పండి సమస్య. అదే అయితే కానీ తీసుకొచ్చారు కదా సార్ మీరు. ఇప్పుడు చిన్న ఒక 2 minutes వైట్ ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా ఏం దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు అన్న. గవర్నమెంట్ ప్రాపర్టీ ఎందుకు చేస్తున్నారు చెప్పు. మరి ఎందుకు తీసుకున్నారు బయటికి? మరి ఇక్కడ ప్రభుత్వం పంపించిన మెటీరియల్, పిల్లలకు పంపించిన సామాన్లను మరి ఏం చేస్తున్నట్టు ఇక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ అడిగి తెలుసుకుందాం. మీ పేరేంది? వెంకటయ్య. అసలు ఏంటిది ఇది? ఏందా ఈ అప్పుడు నాగరాజు సార్ ఉన్నప్పుడు వచ్చినాయి ఈ హాస్టల్కి సామాన్. వస్తే ఇక పిల్లలకి వేసి అన్ని వేసినాం, మిగతా ఉన్నాయి రూమ్ లో పెట్టి తాళా వేస్తే మరి ఈ సార్ వచ్చిండు మొన్న వచ్చి ఏం చేసిండు ఈ సారు, ఈ తాళం తీసిండు. ఇవన్నీ చదరాలి వెంకటయ్య అన్నాడు. చదువుదాంలే సార్. మంచాలు గించాలు అన్ని అటేసినాక పరుపులు తీస్తాడు. పరుపులు ఎందుకు సార్ అని నేను వేసుకపోవాలన్నాడు. ఎటు వేసుకపోతారు సార్ అని నేను మరిపడి హాస్టల్కి వేసుకపోవాలన్నాడు. ఎవరు వేసుకపోమన్న ఏంది ఈ హాస్టల్ ఏమన్నా క్లోజ్ చేస్తారా ఏంది సార్? ఏమో హాస్టల్ అన్ని మోసుకపోతారు, మరి క్లోజ్ చేస్తారా ఏంది ఈ హాస్టల్ అని నేను అన్నా. అంటే ఆయన అన్నాడు కదా, అవన్నీ నాకు తెలియదు, డేడి సార్ వేసుకురమ్మన్నాడు, హాస్టల్కి వేసుకపోమన్నాడు, వేసుకపోతాను అంతే. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు తీసుకొచ్చారు కదా. ఫోన్ చేశారా నీకు వచ్చేటప్పుడు? నాకెవరు చెప్పలేదు. ఓకే, మీ వార్డెన్ ఫోన్ చేసిందా మీకు? మరి ఇప్పుడు సమానం వస్తుందని చెప్పలే. మరి చెప్పండి, మీకు ఎట్లా వచ్చింది సమానం? వేసుకొచ్చిండు కదా. అంతేనా? చూశారు కదా, ఈ హాస్టల్లో ఉన్న సమాన్ తన ఇష్టానుసారంగా తీసుకుపోవడం జరిగింది. అది ఈ విషయం బయటికి రావడంతో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వాచ్మెన్ ఎందుకు తీసుకుపోతున్నారంటే దానిని కప్పుపుచ్చే ప్రయత్నం చేయబోయండి ఇక్కడ చేస్తున్న వార్డెన్. ఈ వార్డెన్ పేరేంది? బాలరాజు. ఇక్కడ హాస్టల్లో పనిచేసే వార్డెన్ పేరు బాలరాజు. ఈ బాలరాజు యొక్క విధానాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇక్కడ ఈ హాస్టల్ ని మొత్తం టోటల్ నడవకుండా పనిచేయాలని చేస్తున్నాడా, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే కొంతమేర సొమ్ముని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావట్లేదు. ఇలాంటి వ్యక్తులపైన ఇట్లా వ్యవహరిస్తున్న ఇలాంటి అధికారులపైన, ఇలాంటి వార్డెన్లపైన ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం.